ఆస్ట్రేలియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుందో చూపిస్తారా రే? గివి సిడ్నీలో నడిచే లోకల్ ట్రైన్స్ చాలా బాగుంటాయి లేరి. పారి లోపల పోయి చూద్దాం ఎట్లున్నాయో. ఇగో చూసారా, గిది 2 అంతస్తులలో ఉంటుంది. పైన ఒకటి కింద ఒకటి. మళ్ళీ షేర్స్ కూడా 2 డైరెక్షన్లలో మారుతాయి చూడ్రి. అంటే ట్రైన్ ఎటు పక్క పోతే మనం అటు పక్క మళ్ళీ కూర్చోవచ్చు అన్నట్టు. గిట్లనే కాకుండా ఫ్రెండ్స్ అనో ఫ్యామిలీ అనో ఎక్కువ మంది ఉన్నారనుకోరి, ఇట్లా ఎదురుగా కూర్చొని కూడా బాతకాని పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది లేరి. అదే కాకుండా ఒక బొగిలోంచి ఇంకో దానికి పోనీకి కూడా గిట్లా డోర్లు ఉంటాయి. ఈ బటన్ నొక్కి పోవచ్చు అన్నమాట. మస్తు ఉంది కదా. ఇదంతా బాగానే ఉంటుంది కానీ ఛార్జీలు కూడా మస్తు ఎక్కువనే ఉంటాయి. ఒకసారి ఆఫీస్కి పోనీకి 330, మళ్ళీ రానీకి 330 రూపాయలు. చూసారు కదా, ఈ లెక్కన ప్రతిరోజు ఆఫీస్కి పోయి రావాలంటే నెలకు ఎన్ని డబ్బులు కావాలనో చూడ్రి. గిట్లా ట్రైన్సే కాకుండా లైట్ రైల్ అని, బస్ అని, ఫెర్రీలు అని మస్తు ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఇది సిడ్నీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముచ్చట. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయరి.